వెల్ హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఇవాళ వీడియో ఏంటంటే మన యూట్యూబర్స్ క్రియేటర్స్కి అందరికీ తెలిసిందే మనం వైటీ స్టూడియోని చాలా బాగా వాడతాము. అందులో మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది వైటీ స్టూడియో నుంచి అయితే. సో అది నిన్న నైటే నేను అబ్జర్వ్ చేశాను. సో ఇవాళ వీడియో అయితే చేస్తున్నాను మీ అందరి కోసం, మీకు ఉపయోగపడుతుందని. ఇన్ కేస్ ఈ అప్డేట్ మీకు ముందుగానే తెలిసినట్టయితే కామెంట్ అయితే చేయండి. ఇన్ కేస్ ఈ అప్డేట్ ఎవరికి రాలేదు వాళ్ళు కూడా నాకైతే కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వైటీ స్టూడియోని అయితే ఓపెన్ చేయాలి. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా అయితే మనం అయితే వెళ్ళిపోతాము. నేను ఇక్కడ రైట్ సైడ్లో మీకు స్క్రీన్ రికార్డింగ్ అయితే వేస్తాను, అక్కడి నుంచి అయితే మీరైతే చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వైటీ స్టూడియోని ఓపెన్ చేసిన తర్వాత మనకి కింద చూసినట్టయితే డాష్ బోర్డు, కంటెంట్, అనాలిసిస్, ఇక్కడ మనకి కామెంట్స్ అని ఉండేది ఒక ట్యాబ్. దాన్ని రీప్లేస్ చేసి వాళ్ళు కమ్యూనిటీ అని చెప్పి అయితే యాడ్ చేశారు. ఆ కమ్యూనిటీ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొత్తగా ఫ్యూచర్స్ అనేది కొన్ని కనపడుతున్నాయి. అందులో స్టార్టింగ్ మనం చూసినట్టయితే కామెంట్స్, మనకి లాస్ట్ 28 డేస్లో ఏం కామెంట్స్ వచ్చో ఎక్కడి నుంచి అయితే మనం చూసుకోవచ్చు. అండ్ అలాగే రిటర్నింగ్ వ్యూవర్స్ ఫ్రమ్ 28 డేస్, పాస్ట్ 28 డేస్లో మనకి ఎంతమంది చూశారు, ఎంతమంది రిటర్న్ అయ్యారు మన వీడియోస్ చూసి అనేది అయితే దాన్ని అయితే చూసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ మనకు వచ్చినట్టయితే కామెంట్స్ అని ఉంది. ఇది మనకి ముందు ఉన్నది. ఇక్కడ కమ్యూనిటీ ట్యాబ్ని తీసేసి వాళ్ళు కామెంట్ ట్యాబ్ని తీసేసి ఒక కమ్యూనిటీ ట్యాబ్ని అయితే యాడ్ చేశారు. ముందు కామెంట్స్ ఉన్నప్పుడు మనకి ఈ ఇంటర్ఫేస్ అనేది ఉండేది, ఓన్లీ కామెంట్స్ అని ఉంటుంది కదా, ఆ ఇంటర్ఫేస్ ఒక్కటే ఉండేది. సో ఆ కామెంట్స్ దగ్గర చూసినట్టయితే ఒక గ్రే కలర్ పాపప్ అయితే ఉంది, నో అన్రెస్పాండెడ్ కామెంట్స్ అని చెప్పి నాకు. సో నేను ప్రతి ఒక్క కామెంట్కి రెస్పాండ్ అయ్యాను కాబట్టి ఇక్కడ నో అన్రెస్పాండెడ్ కామెంట్ అని వస్తుంది. మీరు ఏదైనా మీ వీడియోకి కామెంట్కి మీరు రెస్పాండ్ అవ్వకపోతే ఇక్కడ రెస్పాండ్ అవ్వని కామెంట్స్ అయితే మీకు ఇక్కడైతే చూపిస్తాయి. సో అదనమాట ఈ యొక్క ఏరియా యొక్క డిస్క్రిప్షను. సో అక్కడ మనకి గ్రే కలర్లో ఉంది కాబట్టి నో అన్రెస్పాండెడ్ కామెంట్స్ అని చెప్పి, ఇదైతే నేను అన్నిటికీ రెస్పాండ్ అయ్యాను కాబట్టి సో నాకు అక్కడ ఏం చూపించలేదు. ఇంకా కిందకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు గమనించండి, కమ్యూనిటీ స్పాట్లైట్ అని చెప్పి అయితే ఒక కొత్తగా యాడ్ అయింది. ఇక్కడ గణేష్ కందులూరి అని చెప్పి ఇతను థ్యాంక్స్ బ్రో, మీరు నాకు వాల్యుబుల్ సబ్స్క్రైబర్ అనమాట. 25 కామెంట్స్ చేశాడు ఇతను నాకు లాస్ట్ 25 డేస్లో. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే నాకు ఇక్కడ టాప్ 1 2 3 4 5 మెంబర్స్ ఉన్నారు. లాస్ట్ 28 డేస్లో 5 మెంబర్స్ నాకు కామెంట్స్ అయితే చేశారు నా వీడియోస్కి. అందులో టాప్ మెంబర్గా గణేష్ కందులూరు అని చెప్పి ఇతన్ని చూపిస్తుంది. సో ఇక్కడ టాప్ 5 మెంబర్స్కి కూడా ఇక్కడ యూట్యూబ్ సెగ్రిగేషన్ చేసి ఉంటుంది. ఇక్కడ బ్లూ కలర్ హార్ట్ సింబల్ అయితే మెన్షన్ చేసిన, అది ఒక బ్యాడ్జ్ లాగా అనమాట. అది వాళ్ళకి వెళ్ళదు, మనం డిఫరెన్షియేట్ చేసుకోవడానికి 25 కామెంట్స్ చేశాడు కాబట్టి అతనికి ఇక్కడ బ్లూ కలర్ హార్ట్ సింబల్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఎవరో సెకండ్ మెగనా సంథింగ్ ఏదో ఛానల్ అయితే ఉంది, దానికి ఒక కామెంట్ చేశారు, దానికి యూట్యూబ్ సింబల్ లాగే ఒక చిన్న ఇది వచ్చింది. సో ఇక్కడ చాలా డిఫరెంట్ లైక్ బ్యాడ్జెస్ లాగైతే వీళ్ళు ఇనిషియేట్ చేస్తున్నారు. అది బ్యాడ్జెస్ అనేది వాళ్ళకైతే వెళ్ళదు, మన విజిబిలిటీ కోసం ఒకటే ఇది అనమాట. సో ఇక్కడ హార్ట్ సింబల్ అనేది చూపిస్తున్నారు కదా, ఇతను టాప్ కామెంట్స్ అతను ఓపెన్ చేసి చూస్తే టాప్ కామెంటర్ అని చెప్పొచ్చింది చూడండి, రిసీవ్డ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హార్ట్స్ ఫ్రమ్ ఫ్రాగ్స్ ఫామ్. సో ఇదనమాట టాప్ కామెంటర్ అనమాట. నాకు 28 డేస్ అంటే 1 మంత్ అనాలిసిస్లో నాకు ఇతను టాప్ కామెంటర్ అనమాట. సో కంగ్రాచులేషన్స్ బ్రో, థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంటింగ్. అలాగా మీరు కూడా చెక్ చేసుకోండి. ఇది ఒక కమ్యూనిటీ స్పాట్లైట్ అనే ట్యాబ్ అనేది మనకైతే ఎనేబుల్ అయితే అయింది. ఇది మనకి వాల్యుబుల్ కస్టమర్స్ని మనం గెయిన్ చేసుకున్నాం. ఎంతమంది మన యూట్యూబ్ వీడియోస్ని చూశారు, చూసి కామెంట్ చేస్తున్నారు, ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు అనేది అయితే మనకు తెలుస్తుంది. ముందు మనకు తెలిసేది కాదు, ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారో వాళ్ళ లిస్ట్ అంతా మనకు తెలిసేది కాదు. సో దీని ద్వారా మనకు కొంతవరకు మన వీడియోస్కి వీళ్ళు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు, రెగ్యులర్గా కామెంట్స్ చేస్తున్నారు అని చెప్పి అయితే మనమైతే అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి కూలింగ్ ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ అనమాట కమ్యూనిటీ ట్యాబ్లో. ఇంకా ఎవ్రీథింగ్ నార్మల్గానే ఉంది. ఈ కామెంట్ సెక్షన్ మనకు ముందు ఉండేదే, పైన మెన్షన్ చేశారు 2 ట్యాబ్స్లో లాస్ట్ 28 డేస్ కామెంట్స్ 49 వచ్చాయి నాకైతే. రిటర్నింగ్ వ్యూస్ అనేది మన వీడియోని చూసి మళ్ళీ రిటర్న్ చేసుకున్న వ్యూస్ అనమాట. రిటర్న్ చేసుకున్న మెంబర్స్ని 213 మెంబర్స్ని అయితే నేను రిటర్న్ చేసుకోగలిగాను లాస్ట్ 28 డేస్లో నేను పెట్టిన వీడియోస్కి. సో ఇది గైస్ ఇవాళ అప్డేట్. ఈ అప్డేట్ మీకు వచ్చిందా లేదా, ఈ అప్డేట్ మీకు ఆల్రెడీ తెలుసా లేదా, ఈ అప్డేట్ ఎంతమందికి వచ్చిందా అన్నది నాకైతే కామెంట్ చేయండి. రాని వాళ్ళు కూడా కామెంట్ చేయండి. వన్స్ మీరు ప్లే స్టోర్లో అయితే యాప్ అనేది అప్డేట్ చేయండి, తప్పకుండా ఈ కమ్యూనిటీ యాప్ అనేది, కమ్యూనిటీ ట్యాబ్ అనేది కన్ఫామ్గా అయితే మీకు కూడా కనపడుతుంది. ఇది గైస్ ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. యూ అంటిల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.